గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. వాటిని మనం వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మనకు డిఎస్సికి సంబంధించిన చాలా అప్డేట్స్ ఉన్నాయి, వాటిని డీటెయిల్స్ గా తెలుసుకుందాం. అదేవిధంగా టెట్ ఎగ్జామ్ ఉంటుందా లేదా అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో మనము క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోని చూస్తున్న మిత్రులందరూ మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఆల్ కాంటెంట్ నోట్స్ ని మీకు పీడిఎఫ్ రూపంలో వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది. మీకు కూడా కావాలి అనుకుంటే మీరు మన యొక్క ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంది, దాని ద్వారా వాట్సాప్ లో జాయిన్ అవ్వండి. మీకు అన్ని రకాల నోట్స్లు అనేటివి మీకు పీడిఎఫ్ రూపంలో మేము ఫ్రీగా అందించబడతాయి. కాబట్టి మీరంతా మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు ఎలాంటి అప్డేట్స్ ఉన్న దాని ద్వారా అందించడం జరుగుతుంది. అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన లైవ్ టెస్ట్లను కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. అవి అన్ని కూడా ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే మాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇక మనం మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మెగా డిఎస్సికి 9,800 పోస్టులు, గత ఆగస్టులో 5,089 ఖాళీలకి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ఈనాడులో రావడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా దాదాపు 9,800 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ చేయాలని భావిస్తుంది. 3.5 నెలల క్రితం గత ప్రభుత్వం 5,089 పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉండగా తక్కువ పోస్టులకి జారీ చేయడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేయడం అయితే జరిగింది. అయితే శుక్రవారం అసెంబ్లీలో తమిళసై ప్రసంగంలో వచ్చే 6 నెలల్లో మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ ఖాళీల భర్తీ చేస్తామని వెల్లడించడం జరిగింది. పరీక్షల నిర్వహణపై ఆర్థిక శాఖ అధికారులతో విద్యాశాఖ అధికారులు సమావేశమై చర్చించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఖాళీలు 9,800 ఉంటాయని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. అందుకు భిన్నంగా 5,089 పోస్టులు మాత్రమే గత ప్రభుత్వం ఇవ్వడం అయితే జరిగింది. రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1,22,386 కాగా ప్రస్తుతం 1,03,343 మంది అయితే పనిచేస్తున్నారు. ఇంకా 19,043 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. వాటిలో స్కూల్ అసిస్టెంట్లకు 70% ప్రమోషన్ ద్వారా, హెచ్ఎంలు ఖాళీలన్నీ పదోన్నతుల ద్వారా మాత్రమే నింపాల్సి ఉంటుంది. గత నోటిఫికేషన్ సమయంలో పదోన్నతుల ద్వారా 1947 గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు, 2,162 ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, మరో 5,870 స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు కలిపి మొత్తం 9,979 పోస్టులు భర్తీ చేస్తామని సర్కార్ స్పష్టం చేసింది. నోటిఫికేషన్ పోస్టులతో వీటికి కలిపిన మొత్తం 15,068 అవుతాయి. అంటే 3,975 ఖాళీలుగా గండిపడడం జరిగింది. విద్యాశాఖ ప్రతిపాదించిన 9,370తో పాటు గత అక్టోబర్లో స్కూల్ అసిస్టెంట్ హెచ్ఎంలుగా పదోన్నతులు ఇవ్వడం వల్ల మరో 450 ఖాళీలు అదనంగా అయితే వస్తాయని విద్యాశాఖ అంచనా అయితే వేసింది. ఈ లెక్కన 9,820 ఖాళీలు ఉన్నట్లు చెప్పడం అయితే జరిగింది. అనుబంధ నోటిఫికేషన్ ఇస్తేనే ముందుకు. గత నోటిఫికేషన్ కు సుమారు 1,77,000 దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల నియమావళి కారణంగా మన ఆన్లైన్ పరీక్షలు ఆగిపోయాయి. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది జూన్ లో కొత్త విద్యా సంవత్సరం 2024-25 ప్రారంభమయ్యే సమయానికి మన భర్తీ పూర్తయితే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉపాధ్యాయ పదోన్నతులు పూర్తయితే మరో 8,500 వరకు ఖాళీలు ఏర్పడతాయని విద్యాశాఖ అంచనా వేస్తుంది. అయితే కోర్టు కేసులతో ఆగిపోయిన ఉపాధ్యాయ పదోన్నతులకు డిఎస్సి ముడిపెడితే నియామకాలు పూర్తి కావనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎస్జిటిలు అయితే మొత్తం 6,360 ఖాళీలు ఉంటే వాళ్ళు గత నోటిఫికేషన్లో 2,575 ఇవ్వడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్లు వచ్చేసరికి 2,179 ఉంటే వాళ్ళు ఇచ్చిన 1,733. అదేవిధంగా భాషా పండితులు 669 ఖాళీలు ఉంటే 611 ఇవ్వడం జరిగింది. పీటీలు 162 ఉంటే 164 అనేది నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఇప్పుడు ఉన్నటువంటి 9,370 పోస్టులు అయితే నోటిఫికేషన్ రావడం, అత్యధికంగా ఎస్జిటికి సంబంధించి 6,360 ఖాళీలు అయితే ఉన్నాయి. కాబట్టి ఎస్జిటి వాళ్ళకి పేపర్ 1 రాసిన వాళ్ళ ఎస్జిటి మిత్రులు ఎవరైతే ఉందో చాలా మందికి చాలా ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 6,360 ఖాళీలు అయితే ఉన్నాయి మన ఎస్జిటికి సంబంధించి. స్కూల్ అసిస్టెంట్ వచ్చేసరికి 2,179 ఉన్నాయి ఈ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఖాళీలు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మెగా డిఎస్సినేనా అనే క్వశ్చన్ మార్క్ తోటి సాక్షి పేపర్ వాళ్ళు రాయడం జరిగింది. ఇక్కడ మనం టెట్ ఉత్తీర్ణత ఒకటి చూసుకుందాం. 2016లో టెట్లో ఉత్తీర్ణత ఎలా ఉందంటే పేపర్ 1లో 48,278, పేపర్ 2లో 63,079 మంది క్వాలిఫై అయ్యారు. 2017లో 56,708, పేపర్ 2లో 20,233, పేపర్ 2లో 24,732. ఇక్కడ మనకు 2022లో వచ్చేసరికి
1,01,922. పేపర్ 2లో 1,04,078 మంది అయితే ఉత్తీర్ణులై అయితే ఉన్నారు. ఇది మనకు ఈ 2022 టెట్కి సంబంధించి. ఈ 2022లో నిర్వహించినటువంటి టెట్ ఏదైతే ఉందో, మొన్న రీసెంట్గా నిర్వహించినటువంటి టెట్ ఆల్రెడీ ఒక సెప్టెంబర్లో అయిపోయింది ఎగ్జామ్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే 3 months అయిపోతుంది. సో మెగా డిఎస్సి కాబట్టి మెగా డిఎస్సి ముందు అందరికీ ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలి, ఎక్కువ మందికి అవకాశం కల్పించాలనే ఉద్దేశం ఉంటుంది ప్రభుత్వానికి. కాబట్టి మళ్ళీ టెట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇంతకు ముందు లాగానే టెట్ ఎగ్జామ్ పెట్టేసి ఒక 15 daysలో మీకు రిజల్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అని ఈ సమాచారం అయితే ఉంది. సో అదే విధంగా చేసే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మళ్ళీ టెట్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. మీకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఒక 2-3 months జనవరి లేదా ఫిబ్రవరిలో మీకు డిఎస్సికి సంబంధించినట్టు అనుబంధ నోటిఫికేషన్ నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మళ్ళీ అందరూ అప్లై చేసుకొని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నేను మిస్టేక్స్ ఉన్న వాళ్ళు మళ్ళీ అప్లై అంటే ఎడిట్ చేసుకునే అవకాశం అయితే అందరికీ ఉంటుంది. ఇక ఇక్కడ టెట్ అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది. దాదాపుగా టెట్ ఎగ్జామ్ పెట్టిన తర్వాతనే మెగా డిఎస్సి కండక్ట్ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ సమాచారం అయితే మనకు ఉంది. సో చూద్దాం ఏమవుతుందో. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వెంటనే పోలీస్ ఉద్యోగాల భర్తీ చేయాలని నిన్న సీఎం గారు ఆదేశించడం జరిగింది. పలు అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్ష. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగాల పిల్లలకు ప్రత్యేక స్కూలు. ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన నళినికి ఉద్యోగం ఇవ్వండి. సీఎం కాన్వాయ్కి లోని వాహనాలకు 15 నుంచి 9కి తగ్గించండి. ట్రాఫిక్ జామ్లతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని వారైతే సూచించారు. ఇక్కడ వెంటనే హోంగార్డ్ నియామకాలు చేపట్టాలని, పోలీస్ శాఖలో 7-8 ఏళ్లుగా హోంగార్డ్ నియామకాలు లేవని, సమర్థవంతమైన పోలీస్ సేవల కోసం వెంటనే హోంగార్డుల నియమించాలని డీజీపీని సీఎం ఆదేశించారు. హోంగార్డుల ఆరోగ్యం, ఆర్థిక, వైద్య అవసరాలు తీరేలా చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం హోంగార్డుల సేవలను మరింతగా వినియోగించుకోవాలని అన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే హోంగార్డులకు సంబంధించిన ఇప్పటి వరకు ఒక్క రిక్రూట్మెంట్ కూడా కాలేదు తెలంగాణ వచ్చిన కాను. కాబట్టి హోంగార్డులకు సంబంధించి భారీ ఎత్తున నోటిఫికేషన్ ఒకటైతే రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది మనకు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీపై హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ అయితే జరుపుతారంట. ఆ దిశగా ఆలోచన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే కొనసాగుతున్న సిట్ దర్యాప్తు. గవర్నర్కు రాజీనామా పత్రాలు పంపించిన 5 సభ్యులు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గ్రూప్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మనకు రావాల్సిన రిజల్ట్ ఏవైతే ఉందో గ్రూప్ 4 కావచ్చు, జేఎల్ కావచ్చు, ఇలా అయినటువంటి ఎగ్జామ్స్కి రావాల్సినటువంటి రిజల్ట్ కూడా కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంది. గురుకులకు సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మీకు ఈ జనవరి లేదా ఫిబ్రవరిలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక గ్రూప్ 2, గ్రూప్ 3 వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో హెచ్డబ్ల్యూ ఇవన్నీ కొద్దిగా లేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కొత్త సభ్యుల్ని నియమించాలంటే జనవరి, ఫిబ్రవరి మీకు తర్వాత క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది, జాబ్ క్యాలెండర్. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఐఓసీఎల్లో 1820 అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో 1820 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 16 నుంచి జనవరి 5 లోపు అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, ఫిట్టర్, అదేవిధంగా డిప్లొమాలో కెమికల్, మెకానికల్, ఎలక్ట్రిక్ ఇంజనీర్ చేసిన వారికి అర్హులు ఉన్నారు. వయో పరిమితి 18 నుంచి 24 ఏళ్ళు ఉండాలి. రిజర్వేషన్ల ప్రకారం సడలింపు ఉంటుంది. అంటే వయసు యొక్క సడలింపు ఉంటుంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా ఐటీఐ కానీ ఇంటర్ చేసిన వాళ్ళు ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చును. అప్రెంటిస్ పోస్టులు అయితే మనకు పడడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ రోజు మనకు డిసెంబర్ 16న JN2 క్యాంపస్లో మెగా జాబ్ మేళా ఉంది. 2023లో జరుగుతుంది. ఇక్కడ 100 కంపెనీలు పాల్గొని 10,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తాయి. వీసీ నరసింహారెడ్డి గారు తెలిపారు. JN2 యొక్క వైస్ ఛాన్సలర్. 2016, 2023 మధ్య ఉత్తీర్ణులైన వారు ఇందులో పాల్గొనవచ్చని 10th, ఇంటర్, డిప్లొమా, బీటెక్, ఎంటెక్, డిగ్రీ, పీజీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఇలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదని కూడా చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైనా JN2 అంటే జాబ్ మేళకు అటెండ్ అవుదాం అనుకుంటే ఈరోజు 10 గంటల వరకు అటెండ్ కాండి అక్కడ మన JNTUలో అయితే ఉంది. ఇక నెక్స్ట్ మనకు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వాటిని కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చూడండి, మనకు నిన్న ఒకసారి చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. తెలంగాణ శాసనసభాపతిగా వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక కావడం జరిగింది ఏకీగ్రీవంగా. ఈయన తెలంగాణకు 3వ శాసనసభాపతి. మొదటి శాసనసభాపతి మధుసూదనాచారి, రెండో అతను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు. ఇతని స్పెషాలిటీ ఏంటంటే గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ శాసనం తొలి దళిత సభాపతి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిభా భారతి స్పీకర్ పదవిని పొందగా తర్వాత అవకాశం ప్రసాద్కే దక్కింది. అంటే ఇంతకుముందు ప్రతిభా భారతి అనే ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే ఆమె దళిత స్పీకర్ ఉండే, తర్వాత ఇతనికి అవకాశం దక్కడం అయితే జరిగింది గడ్డం ప్రసాద్కి. ఇక డేనియల్, ఇక్కడ చూడండి, గడ్డం ప్రసాద్ గెలిచినటువంటి నియోజకవర్గం గుర్తుపెట్టుకోండి ఏంటంటే
ఎక్కడి నుంచి ఎన్నికయ్యారు? ఉమ్, ఈయన ఎక్కడి నుండి ఎన్నికయ్యారు అనేది ఒకసారి చూడండి. గడ్డం ప్రసాద్ తెలంగాణ శాసనసభ తొలి దళిత సభాపతి అయితే అయ్యారు. ఇక్కడ చూసుకున్నట్లయితే డేనియల్ బారెన్ బోయి అర్జెంటీనా, అలీ అబు వావద్ పాలస్తీనా సంయుక్తంగా ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2023కి ఎంపికయ్యారు. డేనియల్ బారెన్ బోయం అర్జెంటీనా అతను, అలీ అబు అవద్ అనే అతను ఇద్దరు ఇందిరాగాంధీ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. మాజీ సిజేఐ జస్టిస్ టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ 2023 డిసెంబర్ 14 ఈ విషయాన్ని ఢిల్లీలో వెల్లడించింది. పాలస్తీనా ఇజ్రాయెల్ ఘర్షణకు శాంతియుతంగా చర్చలు సంప్రదింపుల ద్వారా పరిష్కరించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నందుకు వీరికి ఈ అవార్డు దక్కింది. ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఏటా శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి కోసం కృషి చేసే వారికి అందిస్తారు. డేనియల్ పశ్చిమాసియాలో ఘర్షణలకు నివారణకు కృషి చేస్తున్నారు. అలీ అబు అవద్ పాలస్తీనా శాంతి కార్యకర్త. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్లో 2023 ఏడాదికి స్టాండర్డ్ అండ్ పూర్ డౌజోన్స్ సెప్టెంబర్ ఎనిబిలిటీ వరల్డ్ ఇండెక్స్ స్థానంలో దక్కింది. ఈ ఘనత సొంతం చేసుకున్న తొలి భారతీయ ఫార్మా కంపెనీ ఇది మన డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇదే కాకుండా డాక్టర్ రెడ్డిస్కు గ్లోబల్ సస్టైనబిలిటీ రేటింగ్స్ ఏజెన్సీ అయిన ఎకోవాడిస్ నుంచి బంగారు పథకం హోదా లభించింది. ఇంకో విషయం ఏంటంటే 4 విభాగాల్లో 21 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ రేటింగ్ నిర్ణయిస్తారు. దీంతో పాటు డాక్టర్ రెడ్డిస్ ఇటీవలే వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేపట్టినటువంటి 1TGRO బృందంలో చేరడం అయితే జరిగింది. ఇక్కడ కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇక్కడ మనకు ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాము. మీరు మన యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకొని మీ మిత్రులకు షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.